జిల్లాలో సినీ హీరో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ప్రముఖ నటి సౌందర్యది ప్రమాదవశాత్తు సంభవించిన మృతి కాదని పక్కా హత్యేనని, ఆ హత్యకు మోహన్ బాబే కారణమంటూ ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ పోలీసులకు సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురుగట్ల చిట్టుమల్లు ఫిర్యాదు చేశాడు. ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సౌందర్య జల్పల్లిలో 6 ఎకరాల భూమిని కాజేసుకునేందుకు మోహన్ బాబు ఆమె హత్యకు ప్లాన్ చేసి ఈ విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించాడని అన్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. 2004 సంవత్సరంలో ప్రముఖ టాలీవుడ్ ప్రధాన హీరోయిన్గా ఉన్నటువంటి సౌందర్య మరణంపై చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యం అవుతుంది ఆ టైంలో. కానీ తర్వాత కూడా రాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, మొత్తానికైతే ఆమె యొక్క అభిమానులు కావచ్చు, ఏదో ప్రాంతం నుంచి ఏదో రకంగా ఆమె అనుమానంపై నివృత్తి వ్యక్తం చేస్తూ వివాదాస్పదమైన వార్తలు నిలుస్తున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లాలో కూడా ఆమె మరణంపై పలు అనుమానాలు ఉన్నాయంటూ చిట్టుమల్లి అనే ఒక అభిమాని కూడా ఆమె యొక్క మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం రోజున కలెక్టర్కు గ్రీవెన్స్లో ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు వీరమల్లు మనతో పాటు ఉన్నారు. మనం మరణ చూద్దాం అసలు ఏం జరిగింది, అలాగే ఉన్న అనుమానాలు ఏందని దానికి సంబంధించి మరణ చూద్దాం. చెప్పండి వీరమల్లు, జనరల్గా ఇప్పటి వరకు మీరు ప్రముఖ హీరోయిన్గా ఉన్నటువంటి సౌందర్యకు సంబంధించి మరణంపై మీరు ఆమె హెలికాప్టర్ క్రాష్ కావడంలో అనుమానం ఉంది అంటూ మీరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అసలు ఏముంది మీ దగ్గర సమాచారం? సౌందర్య వీరాభిమానినండి. నా పేరు ఎదురుగట్ల చిట్టుమల్లు, మాది ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామం, తెలంగాణ రాష్ట్రం. సౌందర్య గారి వీరాభిమాని నేను. సౌందర్య గారు బతుకున్నప్పుడు ఆమెకి 6 ఎకరాలు జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు గెస్ట్ హౌజు సౌందర్య గారిది, అది జల్లుపల్లిలో ఉన్నటువంటిది. అయితే ఆ బతుకున్నప్పుడు సౌందర్య గారు మంచు మోహన్ బాబు గారు సినిమా యాక్టర్ వచ్చి సౌందర్య గారిని అడగటం జరిగింది. ఈ 6 ఎకరాలు జల్లుపల్లిలో ఉన్నటువంటి నాకు గెస్ట్ హౌజు నాకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు సౌందర్య గారు నేను ఇవ్వను, నేను ప్రేమబడి కొనుక్కున్నాను, అది మన హైదరాబాద్లో అని చెప్పారు. ఆ విషయంలో కక్ష పెంచుకున్న మంచు మోహన్ బాబు గారు ఎలాగైనా దాన్ని దక్కించుకోవడం కోసం జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు గెస్ట్ హౌజు ఆ కక్షతోటి సినిమా యాక్టర్ సౌందర్య వారి తమ్ముడు అమర్నాథ్ మన బెంగళూరు నుంచి మన తెలంగాణ వస్తున్న క్రమంలో పార్టీ ప్రచారంలో ఆయన కక్షపూరితంగా ఇది ముమ్మాటికి ఆయన పని ఆయన హత్య చేయించి ఆ 6 ఎకరాలు జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు ఆ గెస్ట్ హౌస్ కూడా ఇప్పుడు ఆయన అక్రమంగా అనుభవిస్తున్నాడని నేను ఖచ్చితంగా నాకు తెలుసు, ఇది నిజం, ఇది ఎస్. కాబట్టి ఈ మన డెత్ ఫైల్ సౌందర్య గారి డెత్ ఫైలు రీఓపెనింగ్ చేసి మన మంచు మోహన్ బాబు గారి మీద కేసు ఫైల్ చేసి మరి చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జల్లిపల్లి ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌజు ఎమ్మటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మీడియా మిత్రులు కానీ, తర్వాత మిలిటరీ సోదరులు కానీ, పోలీసు వారికి కానీ, తర్వాత అనాథ ఆశ్రమానికి కానీ ఖచ్చితంగా ఆ 6 ఎకరాల జల్లిపల్లి ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌస్ని గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలని నా డిమాండ్. అదే జనరల్గా చూసుకుంటే మనం ఇప్పుడు చాలా వరకు కూడా ఆమె అనుమానాలపై వాళ్ళ కుటుంబీకులు కూడా సైలెంట్ అయిపోయిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం మీరేమో అనుమానాలు వ్యక్తం చేస్తూ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా అంటే ఈ ప్రాంతంలో ఆమె అనుమానాలపై నివృత్తం కొన్ని ప్రాంతాల్లో వచ్చినా సరే పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా దొరకని పరిస్థితి ఉంది. కానీ మీకు ఎట్లా అనుమానం వస్తుంది? దానికి గల కారణం అంటే ఆమె ఎన్నికల ప్రచారం అప్పుడు బీజేపీ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేసేందుకు ఆ టైంలో వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఇప్పుడు తాజాగా మంచు మోహన్ బాబు ఒక ప్రేమ ఉందంటే మీరు ఆరోపణ చేస్తుంది. మీకు ఆధారాలు ఉన్నాయి? అసలుకి ఆధారం అంటే సార్, నేను ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాను సౌందర్య గారిని కలవటానికి. ఎప్పుడు? 2003లో. మీ వయసు ఎంత? అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఉంటాయి. 16 సంవత్సరాలు అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు అక్కడ వాళ్ళు సినిమా వర్గాలు ఆ సౌందర్య గారి విషయంలో ఇట్లా అనుకున్నారు, ఇట్లా మంచు మోహన్ బాబు గారు ఇట్లా సౌందర్య గారిది ఒక 6 ఎకరాల గెస్ట్ హౌస్ అడగటం, తర్వాత సౌందర్య గారు తిరస్కరించడం, చాలా పగబెట్టుకున్నాడు సౌందర్య గారి మీద అని అక్కడ గుసగుసలు వినబడ్డాయి. తర్వాత అదే ఒక 1 ఇయర్లో ఆమె మరణించడం జరిగింది. ఆ మరణాన్ని ఇతనే హత్య చేయించి జనాలకి మరణంలో అసాధ్య మరణంలాగా దాన్ని సృష్టించాడు మంచు మోహన్ బాబు. దానికి కారణం ఏంటంటే ఆ జల్లిపల్లిలో ఉన్న 6 ఎకరాలు కూడా గెస్ట్ హౌస్ ఆయన అనుభవించాలని ఒక ఉద్దేశం. వాళ్ళ అన్న కూడా బీజేపీ పార్టీలో అప్పుడు కీలకంగా వ్యవహరించారు. అతను కూడా అప్పుడు ఆమెకి వెన్నంటూ ఉంటూనే ఎన్నికల ప్రచారంలో బెంగళూరు నుంచి వేరే ప్రాంతానికి పోయేటందుకు హెలికాప్టర్ ఎక్కించిన తరుణంలోనే ఒకసారిగా మంటలు చెలరేగినాయి అనేది ఆ ప్రాంతంలో అప్పుడు ఆ సమయంలో కూడా చాలా వరకు కూడా వచ్చినటువంటి అంటే మాటలు వినపడ్డాయి బాగా. కానీ మీరేమో ఈ మోహన్ బాబు ప్రమేయం ఉందంటే ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఎవరు ఆధీనంలో ఉంది? అది ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ సినిమా యాక్టర్ సౌందర్య గారిది. అది
ఇప్పుడు సౌందర్య గారిని హత్య చేయించి ఇప్పుడు బలాత్కారంగా మోహన్ బాబే అనుభవిస్తున్నాడు దాన్ని. అంటే ఆయన కొనుక్కున్నాడా లేదంటే ఆయన ఆక్యుపై చేసుకుంటా? ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఆక్యుపై చేసుకుంటే మరి వాళ్ళ కుటుంబీకులు, సౌందర్యాల కుటుంబీకులు కానీ లేదా వాళ్ళ బంధువులు కానీ ఊరుకోరు కదా? ఎవరైతే దానికి అడ్డుగా ఉన్నారో వాళ్ళిద్దరిని చంపించేసిండు కదా, ఇక ఎవరు అడ్డు చెప్పలేరు ఆయనకి. అందుకనే అట్లా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అడ్డుగా వాళ్ళిద్దరిని మన హత్య చేయించి ఆయన అనుభవంగా బలవంతంగా అనుభవిస్తున్నాడు. మరి మీరు ఏమైనా పోలీసు కంప్లైంట్ చేశారా ఇది అప్పటి నుంచి? కానీ ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ చేశాను. ఖమ్మం రూరల్లో మన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను. రసీదు కూడా ఉంది నా దగ్గర. రసీదు ఇది. తర్వాత మన కలెక్టర్ గారి ఆఫీసులో మన ఇన్వార్డ్ సెక్షన్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు లేరు. ఇన్వార్డ్ సెక్షన్లో ఇచ్చిన కాఫీ ఇది కలెక్టర్లో ఇన్వార్డ్లో ఉన్నది. ఇది తర్వాత మన రసీదు. చూడొచ్చు. మొత్తానికైతే మాత్రం సౌందర్య మృతికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకవైపున మోహన్ బాబు కూడా దానిపై కన్నేసిండు. దానికి సంబంధించి కూడా ఆమె కుటుంబీకులను ఒకరిని ఇద్దరు హెలికాప్టర్ క్రాష్లో మృతి చెందడంతో తర్వాత దానికి సంబంధించిన ఆమెకి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా తను స్వాధీనం చేసుకున్నట్టుగా వీరమల్లు చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా వీరమల్లుకి ఇవ్వడం కూడా జరిగింది. అంటే మరి రసీదు ఇచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తిగా అయితే మాత్రం ఈ పోలీసులు మరి దృష్టి సారిస్తారా ఇంకేమైనా చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.